నమస్తే. తెలంగాణలో వాతావరణం చాలా చల్లగా ఉన్నది. బట్ రాజకీయంగా మాత్రం చాలా వేడి పెరుగుతూ ఉంది. ఇక అసెంబ్లీ మొదలైతే ఆ వేడి మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ప్రతిపక్షము అధికార పార్టీ ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే బూతు పురాణం మొదలైందని ఒక చర్చ మొదలుపెట్టింది మీరే అని, లేదు మీరే అని ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటాం. మరోవైపు కేటీఆర్ ఇక కాంగ్రెస్ మీద యుద్ధం మొదలైనట్టు ప్రకటనలు చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. సో యుద్ధం మొదలైందని చెప్తా ఉన్నారు. కేటీఆర్ నిన్న ప్రకటన చేస్తూ ఉన్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా మీరు తట్టుకోవడానికి? యుద్ధం మొదలైంది అంతర్గతంగా వాళ్ళ కుటుంబం మధ్యలో ఆ కుర్చీ కోసమో పెద్దయిన కుర్చీ కోసమో బావమర్దుల మధ్యలో చెల్లె మధ్యలో జరుగుతున్న యుద్ధం అది. ఆ యుద్ధం వల్ల తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ వచ్చేదేం లేదు. కేటీఆర్ వేగానికి లోనై ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈయన చేసే ఒక పిచ్చి పనులకి ఈయన శాతగానితనానికి చంద్రశేఖరరావు మాటలు పడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ నాయన నువ్వు శాతనైతే లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీ ఇడిచిపెట్టు అని చెప్పి ఆయన తిడితే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక బయటికి వచ్చి పిచ్చుకోలేక కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా వాస్తవానికి అవ్వ అయ్యా అనే పదాలు గతంలో తెలంగాణలో ఊత పదాలు అవి. ఎవరైనా కేసీఆర్ మొదలుపెట్టిండా, కేటీఆర్ మొదలుపెట్టిండా, రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిరా ఈ మధ్య కాలంలో ఈ బూత్ పురాణం? మొదట బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి బయటికి వచ్చి ఇక నేను వస్తున్నా ఇక నేను మాట్లాడుతున్నా అని చెప్పి ఏదో చాటుగా మీడియా ముఖంగా ప్రెస్ మీట్లలో మాట్లాడుతారు. నిజంగా తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి అయితే అసెంబ్లీ చట్టసభల్లోకి వచ్చి ప్రతిపక్ష నాయకునిగా మేము చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే తప్పనిసరిగా బాధ్యత గల ప్రజాప్రభుత్వంగా సమాధానం చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అది కాకుండా ఏదైతే 10 ఏళ్ల అధికారం నుండి ఏదైతే పట్టించుకొని ప్రాజెక్టుల గురించి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఆ ప్రాజెక్టు గురించి అధిక 2014లో కుర్చేసుకొని ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు. ఆ రోజు 30,000 కోట్లకు ఆ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి ఉండే. 1,00,000 కోట్లు కట్టి కాళేశ్వరం కట్టే ఆలోచన ఉండే. కానీ ఏదైతే మాటిచ్చి కుర్చేసుకొని కడతాన్న ప్రాజెక్టు కట్టకుండా ఇప్పుడు బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఆ జిల్లా ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు, అపారమైన నిజంగానే వారి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు సంక్షేమం మరొక వైపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నారు. వాళ్ళు కేవలం ఇప్పుడు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, నేను మంత్రి కావాలని ఒక చిత్తశుద్ధి తప్ప తెలంగాణ ప్రజల పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారి మాటలు స్వయంగా పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ గారికే క్లారిటీ లేదు. వాళ్ళ పార్టీ భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా? ఆయన బయటికి వచ్చి ఏం మాట్లాడుతుంటే ఆయనే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఒక్క తెలంగాణ భవన్కి వచ్చి ఒకరోజు ప్రెస్ మీట్ పెడితేనే చెమటలు పట్టినాయి ముఖ్యమంత్రికి, అసెంబ్లీకి వస్తే గుండె ఆగిపోతుంది అంటున్నారు. నిజంగా గుండె ఆగిపోతుంది అంటారా? కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే చెమటలు బామర్దులకు పట్టినాయా? కుర్చీలలో కూర్చొని ఎవరు తాపత్రయపడ్డరు, ఎవరు పోటీ పడ్డరో తెలంగాణ ప్రజలు గమనించారు. కేసీఆర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాల్లో అయిపోయిన అధ్యాయం. దాన్ని ఏదైతే ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ అధ్యాయాన్ని అయిపోగొట్టింది కూడా మేం కాదు. ఆ కుర్చీ కోసం పోటీ పడి సొంత కొడుకు అల్లుడు అటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి కేసీఆర్ కుర్చీ మాకు కావాలని చెప్పి కేసీఆర్ని ఖతం చేశారు. ఈరోజు మళ్ళీ వాళ్ళకి శాతనైతే లేదు, ఏదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏడ ఆగమవుతుందని ఒక భయంతో పెద్ద మనిషి అడపా వచ్చి మేము ఉన్నా అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన చూపించకపోతే పూర్తి స్థాయిలో పార్టీని ఎక్కడ వీళ్ళు గుంజేసుకొని ఆగం చేస్తారని కేసీఆర్ కుటుంబ సభ్యుల భయంతో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రజల బాగు కోసము తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకునిగా తన పాత్ర తను అసెంబ్లీకి వచ్చి పోషించాల్సిన అవసరం ఉంటుంది. వస్తాడు కేసీఆర్ అనే చర్చ కూడా జరుగుతున్నది. వాళ్ళ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. నీటి వాటాల మీద జరగబోయే ఈ అసెంబ్లీ సెక్షన్లో గట్టిగానే ఇస్తారు కౌంటర్లు అనేది ఒక చర్చ జరుగుతున్నది. సో తట్టుకుంటారా కౌంటర్లకు? ఏంది తట్టుకునేది? వాళ్ళందరినీ తట్టుకునే అధికారంలోకి వచ్చినాము, వాళ్ళందరిని ఓడగొట్టే అధికారంలోకి వచ్చినాము. చాలా స్పష్టంగా నిజంగా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రమ్మని చెప్పండి. మరి దొంగెవరో దొరెవరో ఎవరు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు అసెంబ్లీ సాక్షిగా మీడియా మాధ్యమాలతో తెలంగాణ ప్రజలందరూ కూడా చూసి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. 2 నెలల్లో కాంగ్రెస్ చేసింది కూల్చుడు, పేల్చుడు, ఎగవేతలు, ఇవి మాత్రమే చేసి ఇవి బట్టబయలు చేస్తాం అసెంబ్లీ సాక్షి కేటీఆర్ చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మేము అధికారంలో రాకముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోనికి ఏదైతే మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిజంగా మేము నిలబెట్టుకొని ఏదైతే ఒక హామీ మిగిలిపోయింది, ఆ హామీ ఏంటంటే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెట్టుడు ఒకటి మిగిలిపోయింది. నిజంగా వారికి ఏదైతే నిజంగా నెరవేర్చారంటూ తెలంగాణ ప్రజలకు మేము ఆ మాట కూడా ఇచ్చినాము. ఈ దొంగల భర్తం అని చెప్పి ఆ హామీ కూడా నెరవేరిస్తే మేము ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేర్చినట్టు అవుతుంది.
సో ఇప్పటికైనా ఇక్కడితో పులి స్టాప్ పడుతుందా లేకపోతే మళ్ళీ ఒకరి మీద ఒకరు విమర్శలు ఇట్లే కంటిన్యూ అయితే? ముఖ్యమంత్రి గారి కుర్చీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళందరూ కూడా చెప్పులు అరిగేటట్టు వీళ్ళని కొట్టే పరిస్థితి త్వరలోనే తెలంగాణ ప్రజలు ఆ నిర్ణయానికి వస్తారు. నిజంగానే ఇదే రకంగా మాట్లాడితే చెప్పుల దండలు కూడా కేటీఆర్ వాళ్ళ కుటుంబం మెడలో వేసి చెప్పుల దండలు వేసి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి తరిమి కొడతాం. బయటగా చివరిగా గతంలో చూసినాము అంటే వాకౌట్ చేయడమో లేకపోతే మీరు సభల నుంచి పంపించడము ఇట్లా జరిగినటువంటి వాయిదాలు పడ్డ సందర్భాలు. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాల మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అసలు వీళ్ళకి సోయి ఉందా? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా ఒంతెడు పోకడతోటి తెలంగాణ రాష్ట్రాన్ని మేమే రాజుని, మా కొడుకు యువరాజు, మా అల్లుడు కోశాధికారి, మా బిడ్డ యువరాణి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గడి లెక్క పరిపాలించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ప్రజాప్రభుత్వము బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారే పదే ప్రతిపక్ష నాయకులు 70,000 పుస్తకాలు చదివిన మీరంత పెద్ద మేధావి భారతదేశంలోనే ఎవరు లేరు, మీ యొక్క మేధస్సుతనము తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రతిపక్ష నాయకునిగా మీరు వచ్చి సలహా సూచనలు ఇవ్వరంటే సోయి లేకుండా ఫార్మ్ హౌస్లో వండుకోరు. ఈరోజు కూడా వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేసే తాపత్రయం ఉంది తప్ప తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్కి చిత్తశుద్ధి లేదని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు మాట్లాడుతారు. సొంత నియోజకవర్గంలో గజ్వేల్ నియోజకవర్గంలో 50% సర్పంచులను గెలిపించుకోలేని వ్యక్తి ఈరోజు బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ కూడా నవ్వే పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, భాషను మార్చుకోవాలి, టీవీ ముందున్న పిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితిని వీళ్ళు తీసుకొచ్చారనేది బీజేపీ వాళ్ళ కామెంట్స్ నాయకులది. ఏం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నన్ను వేరేగా చూడదలుచుకోలే. బీజేపీ పార్టీ కానీ, బీజేపీ రిస్తదార్ సమితి కానీ వీళ్ళిద్దరూ ఒకటే. ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే ఈరోజు రాజకీయాల్లోకి నేర్పించిందే వీళ్ళు. భారతీయ జనతా పార్టీ నాయకులు బహిర్గతంగా వాళ్ళు కొట్టుకునే పరిస్థితి చూసినాం. సొంత పార్టీ కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వాళ్ళ సొంత ఎంపీకి సంబంధించిన ఆ క్యాండిడేట్లను ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇష్టం వచ్చినట్టు ఒకరిపైన ఒకరు అడ్డగోలుగా ఆరోపణలు చేసుకోరు. రాజాసింగ్ గారు ఏ రకంగా గతంలో అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండేనో మనం చూసినాం. ఈరోజు ఏదైతే వీళ్ళు మా పైన మాట్లాడే నైతిక అర్హత బీజేపీ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదు. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలను నమ్ముకొని వచ్చిన పార్టీ, స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ, ఏదైతే భారతదేశ అభివృద్ధి కోసము తాపత్రయపడుతూ, తపన పడుతూ ప్రాణ త్యాగాలు చేసిన ఒక చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల బాగు కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, బడుగు బలైన వర్గాలు, అన్ని వర్గాలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఏదైతే అందరూ కూడా అభివృద్ధి చెందాలని ఒక తాపత్రయంతో పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇది మొత్తం మీద అయితే మొన్నటిదాకా వాడి వేడిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. బట్ అసెంబ్లీ సమావేశాల వేళ మరి ఏం జరుగుతుంది అంటే ఇక్కడితో పులిస్తాబడే అవకాశం ఉంటుందా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మరింత రెచ్చిపోయి ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకునే పరిస్థితి వస్తుందా, ఏం జరుగుతుంది అనేది రేపు చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏదేమైనప్పటికీ వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలు మాత్రం చాలా హీట్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీభవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.